వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసానికి చిన్నాభిన్నమైన రాష్ట్రం కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పయ్యావుల పాల్గొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కారణమని కేశవ్ ఆరోపించారు. దాదాపు 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారన్న ఆయన 1,14,000 కోట్ల బకాయిలు పెట్టి అధికారం నుంచి దిగిపోయారని ధ్వజమెత్తారు. దశల వారీగా తమ ప్రభుత్వం చెల్లించుకుంటూ వస్తోందని తెలిపారు. ఉద్యోగులు, పోలీసులు బకాయిలు, పీఎఫ్ ను కూడా వాడేశారని మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. నుంచి బయటపడడానికి ఈ రాష్ట్రంకి మరింత సమయం పడుతుంది అనేటువంటి సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నాడు. అయ్యా, నీ పాపమే నాయన ఈ రాష్ట్ర స్థితికి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ట్వీట్ చేస్తా ఉంటే ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పు 1,14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్ లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీనిధి ఫండ్స్ ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అనంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి?